హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం రెండు బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చి సింపుల్ 1 అండి, అలాగే రెండవది వచ్చి మనకు రివర్ ఇండి జెన్ 2 అనమాట. ఇటు రెండింటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు బెస్ట్ అని అంటే రెండు నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను, రెండు నేను డ్రైవ్ చేసి చూశాను అనమాట. రెండు వెహికల్స్ అమేజింగ్ అని చెప్పొచ్చు. వీటి రెండింటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే రెండు కూడా మీకు ఒకటి ఫ్యామిలీ స్కూటర్ టైప్ ఉంటుంది, ఒకటి స్పోర్ట్స్ టైప్ ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఈ స్కూటర్స్ని ఎంచుకోవడం జరిగిందనమాట. వీటి కాస్ట్, అలాగే వీటి మనం ఇది కొనొచ్చా కొనకూడదు అన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రెండిట్లో మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూసారంటే మీకు ఈ వెహికల్ కొనొచ్చా కొనకూడదు అనే దాని మీద ఒక అవగాహన అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనము రివర్ ఇండి గురించి మాట్లాడుకుందాం. రివర్ ఇండి వచ్చి మనకు తిరుపతిలో షోరూమ్ స్టార్ట్ అయింది. నేను అలాగే టెస్ట్ డ్రైవ్ చేశాను, అలాగే దీని వీడియోస్ కూడా మీకు ఛానల్లో పెట్టున్నాను. మీరు చూడకపోతే దీని ఫుల్ వీడియో చూడొచ్చు. దీంట్లో మనము ఫుల్గా దీని గురించి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను దీంట్లో. కాబట్టి నేను సింపుల్గా దీని గురించి మాట్లాడుకున్నాను. వెహికల్ అమేజింగ్ అండి, మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. బిల్డ్ క్వాలిటీ కానీ, అంటే జెన్ 1లో అయితే బిల్డ్ క్వాలిటీ కొంచెం పూర్గా ఉండేది, కానీ ఇప్పుడు బాగా రిచ్గా, క్లాస్గా, క్వాలిటీగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే 14 ఇంచెస్ అలై వీల్తో అయితే వస్తుందండి ఇది. అలాగే డ్యూయల్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే మనకు బ్యాటరీ చూసుకుంటే 4 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. రేంజ్ మనకు దీని రియల్ రేంజ్ 110 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మోటార్ చూసుకుంటే మనకు 6.7 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది. స్పీడ్ మనకు 90 కిలోమీటర్స్ వరకు స్పీడ్ వెళ్తుంది. 43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందండి. దీంట్లో ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. అలాగే 12 లీటర్స్ ఫ్రంట్ గ్లవ్ బాక్స్ లాంటి ఇది కూడా ఇచ్చారనమాట. అది ఓపెన్ చేయడానికి కీ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల మనం దాని లోపల వస్తువులు పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. అలాగే ఇందులో మనకు 6 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుందండి. డిస్ప్లేలో మనకు టచ్కి ఇచ్చేయముండదు. అలాగే మనకు దీనికి ఒక మొబైల్ హోల్డర్ వస్తుంది. ఇవన్నీ తనిగా కొనుక్కోవాలి. దీని కాస్ట్ వివరాలు నేను మీకు ఫైనల్గా చెప్తాను. తర్వాత దీంట్లో చూసుకుంటే మనకు లైటింగ్ సిస్టమ్ కానీ, అలాగే మనకు హార్న్ కానీ, మనకు ఇగ్నిషన్ స్విచ్ కానీ, పార్కింగ్ మోడ్ కానీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయండి. పార్కింగ్ మోడ్లోనే మనకు బటన్లోనే రివర్స్ మోడ్ వస్తుంది. అలాగే ఫ్రంట్ రెండింటికి కూడా మనకు వీలు పడుతుంది అనమాట. అలాగే మనకు హెడ్ ల్యాంప్స్ చూడండి, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటుంది. రెండు మనకు డిఆర్ఎల్ లైట్స్ కూడా ఉంటాయి. 14 ఇంచెస్ అలై వీల్తో వస్తుంది. ఫ్రంట్ 240mm డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకు డ్యూయల్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. అమేజింగ్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్. మీకు తోలేటప్పుడు కూడా మీకు బాగుంటుంది. అయితే కొంచెం సన్నగా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు బండి తోలేటప్పుడు కొద్దిగా స్టార్టింగ్లో ఇది కొంచెం అందుకునేటప్పుడు మీకు కొద్దిగా ఫీల్ అయితే ఉంటుంది. అదే ఒక 30 సెకండ్స్ 1 మినిట్ కనుక మీరు బండి తోలారంటే మీకు అనుకూలంగా బండి అయితే వచ్చేస్తుందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ డ్యూయల్ సస్పెన్షన్ వస్తుంది. అలాగే మనకు 200mm డిస్క్ బ్రేక్ వస్తుంది. 14 ఇంచెస్ అలై వీల్స్ వస్తున్నాయి. అలాగే మనకు ముందుగా ఉన్నట్లుగా బెల్ట్ డ్రైవ్ నుంచి తీసేసి చైన్ డ్రైవ్కి తీసుకొచ్చారనమాట. ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే చైన్ డ్రైవ్ని మనం లూబ్రికేట్ చేసుకోవడానికి, అంటే చైన్ని లూబ్రికేట్ చేసుకోవడానికి దీంట్లో సెంటర్ స్టాండ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. అలాగే మనకు దీంట్లో కంఫర్ట్ విషయంలో అయితే చాలా బాగుంటుంది. ఫ్రంట్ కాల్ పెట్టుకోవడానికి 2 ఇవి ఇచ్చేసారు. దాంట్లో కూడా మనము కాల్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే సైడ్ స్టాండ్ అన్నీ బాగుంటుంది. ఫ్రంట్ గ్లవ్ బాక్స్, దాంట్లోనే మనకు ఛార్జర్ని తీసుకెళ్ళడానికి ఉండే ఒక చిన్న లాక్ అయితే ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. అలాగే లోపల మనకు USB ఉంటుంది. మనకు USB టైప్ A పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మనకు హ్యాండిల్లో కూడా మనకు ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా ఛార్జర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, దాన్ని లాక్ చేసుకోవచ్చు. దానివల్ల వర్షం పడినా ఏం పడినా మనకి ఇది సర్వే అయితే అవుతుందన్నమాట. లోపల కూడా మనము చిన్న వస్తువులు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీనికి ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు బండి తోలేటప్పుడు రోడ్ అపిరెన్స్ కానీ మీకు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. చూడండి, దీంట్లోనే ఛార్జర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఛార్జర్ మనకి దీంతో ఛార్జింగ్ పెడితే మనకు 4 అవర్స్లో ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. 45 లీటర్స్ బూట్ స్పేస్ చూడండి. అలాగే దీని లోపల లైటింగ్ కూడా ఇచ్చేసారు. కాబట్టి మనకు నైట్ టైం ఎక్కడైనా లగేజ్ పెట్టుకునేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్. నాకైతే పర్ఫెక్ట్గా అనిపించిందండి. ఇంతకుముందు చాలామంది దీంట్లో మెన్షన్ చేశారు, మీరు రివర్ ఇండిని ఎక్కువ సపోర్ట్ చేస్తూ వీడియో పెడుతున్నారని చెప్పి.
నాకు వీడియో నచ్చి పెడుతున్నాను కానీ లేకపోతే దీంట్లో ఏ విధమైన పెయిడ్ వీడియో అయితే కాదండి. ఎందుకంటే కంపెనీ నుంచి ఎవరికి ₹1 కూడా ఇవ్వరు వాళ్ళు. మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి, ఇక్కడ మీరు అక్కడే మీరు వీడియోస్ తీసుకోండి అని చెప్తారు కానీ మాకు దీంట్లో డబ్బులు అయితే ఇవ్వరు. అలాగే మేమేం వెహికల్ కొని నేను వాడి కూడా చెప్పేది కాదు. ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, 1-4 సార్లు నేను యూజ్ చేశాను కాబట్టి నేను వెహికల్ గురించి చెప్తున్నాను అనమాట. ఇంకా మనం సింపుల్ వన్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ వన్ అమేజింగ్ స్కూటర్ అండి, మీరు దాంట్లో ఏ డౌట్ లేదు. దీంట్లో మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఏమంటే ఇంతకుముందు మనం చూసిన రివరిండి అది ఒక ఫ్యామిలీ స్కూటర్ అండి, ఎందుకంటే పెద్ద బూట్ స్పేస్ వస్తుంది, అలాగే వెహికల్ చూడడానికి బాగుంటుంది, ఒక బల్కీ లుక్ అయితే ఉంటుంది, రోడ్ అపీరెన్స్ బాగుంటుంది. కాబట్టి నేను రివరిండి ఎక్కువ ప్రమోట్ చేశాను, బాగుంది కాబట్టి. నెక్స్ట్ సింపుల్ వన్, ఇది వచ్చి మనకు స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది. ఒక రకంగా చూస్తే ఏతర్ ఎలా ఉందో ఇంచుమించు అదే విధంగానే ఉంటుంది, కానీ బ్యాటరీ కెపాసిటీ దీంట్లో అమేజింగ్ అండి. ఏతర్ వాళ్ళు ఇప్పటికి కూడా 3.7, 3.9 కిలో 4 కిలోవాట్ బ్యాటరీ కూడా ఇంతవరకు వీళ్ళు ఏతర్ వాళ్ళు తీసుకొని రాలేదు. దీంట్లో అవన్నీ మనకు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. వెహికల్ కూడా చాలా బాగుంటుందండి, నేను రియల్గా తోలి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. వెహికల్ అమేజింగ్గా ఉంటుంది. తోలేటప్పుడు మనకు ఆ రోడ్ గ్రిప్ కానీ కంఫర్ట్ కానీ అలాగే ఎక్కడ జర్కింగ్స్ అవన్నీ ఏం ఉండవు, చాలా బాగుంటుంది వెహికల్ తోలేటప్పుడు. మనకైతే నా రియల్ ఎక్స్పీరియన్స్ అండి అది, అందువల్ల మీకు చెప్తున్నాను అనమాట. మనకు ఆ డిస్క్ బ్రేక్స్ కానీ మనకు బ్రేకింగ్ సిస్టంలో కూడా అన్నీ బాగుంటాయి. దీంట్లో మనకు 2 వేరియంట్స్ వస్తాయండి, 3.7 కిలోవాట్ ఒకటి, అలాగే 5 కిలోవాట్ ఒకటి, 2 వస్తాయన్నమాట. 3.7 కిలోవాట్ బ్యాటరీలో వచ్చి మనకు కొంచెం ఎక్కువ బూట్ స్పేస్ అయితే వస్తుంది, అంటే 30 లీటర్స్ వరకు బూట్ స్పేస్ వస్తుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, దీంట్లో ఇంకో బ్యాటరీ కూడా పెట్టుకుంటాం. అక్కడ మనకు 1.3 కిలోవాట్ బ్యాటరీ అయితే ఒకటి వస్తుంది. ఈ లోపల లైటింగ్ కూడా ఇచ్చారు చూడండి, బూట్ స్పేస్ ఒక గుంత మారి ఉంటుంది. 3.7 కిలోవాట్లో మీకు ఫుల్ బూట్ స్పేస్ వస్తుంది, ఆ బ్యాటరీ పెట్టుకునే ప్లేస్ కూడా ఉండదు అనమాట. ఈ ఎక్స్ట్రా బ్యాటరీ ఎట్లా మనకు వర్క్ అవుతుంది అని అంటే, మనకు దీంట్లో 3.7 కిలోవాట్ బ్యాటరీ అయిపోయిన తర్వాత 1.3 కిలోవాట్ బ్యాటరీ రన్నింగ్ లేక వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు మనకు ఓన్లీ ఎకో మోడ్లో మాత్రమే వెహికల్ రన్ అవుతుంది, మనకు అనుకున్నంత స్పీడ్ అయితే రాదనమాట. అలాగే మనకు దీని గ్యాబ్రియల్స్ చూడండి, బ్యాక్ సైడ్ మనకు గ్రిప్ చూడండి, రోడ్ గ్రిప్. ఇది ఆల్రెడీ బెల్ట్ డ్రైవ్ మోటార్తో అయితే వస్తుంది. మనకు మంచి మోటారు దీంట్లో తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇది రేంజ్ కూడా మనకు 212 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది 5 కిలోవాట్ బ్యాటరీలో. 3.7 కిలోవాట్లో మనకు 151 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది అనమాట. దీని మోటార్ పవర్ చూసుకుంటే 8.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది, 72 Nm టార్క్ అయితే దీంట్లో వస్తుంది అనమాట. కాస్ట్ చూసుకుంటే సింపుల్ వన్ వచ్చి మనకు ₹1,65,999 ఎక్స్షోరూమ్ ప్రైస్తో వస్తే, అలాగే సింపుల్ డాట్ వన్ వచ్చి ₹1,40,499. అంటే మనకు 3.7 కిలోవాట్ బ్యాటరీ ఉండేది మాత్రం మనకు ఆ ప్రైస్లో అయితే వస్తుంది అనమాట. 7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, డిస్ప్లేలో అన్ని టచ్ అంతా వర్క్ అవుతుంది, మనకు అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయన్నమాట. కాస్ట్ పరంగా మీరు గమనించవచ్చు, మీకు 3.7 కిలోవాట్కి 1,40,499 అంటే ఇంచుమించు అది కూడా మీకు రివరిండి ప్రైస్కే వస్తుంది అనమాట. రివరిండి చూసుకుంటే మనకు ₹1,52,000 ప్రజెంట్ ప్రైస్ అయితే వస్తుందండి. వెహికల్ అమేజింగ్గా ఉంది, అది ఇది రెండిట్లో మీరు గమనించవచ్చు ప్రైస్. అది కదా మీకు స్పోర్ట్స్ లుక్ కావాలంటే ఈ వెహికల్, అలాగే ఫ్యామిలీ వెహికల్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా రివరిండికి వెళ్ళిపోండి. 2 బెస్ట్ వెహికల్స్, వారంటీ కానీ సర్వీస్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వెహికల్స్ 2 అమేజింగ్గా ఉన్నాయన్నమాట. మీరు వచ్చి చూసి మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. మీరు షోరూమ్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ కావచ్చు అనమాట. విజయవాడలో మనకు సింపుల్ వన్ షోరూమ్ అయితే ఉంది, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు. రివరిండి అయితే మనకు తిరుపతిలో కూడా ఉంది కాబట్టి తిరుపతిలో తీసుకోవచ్చు అనమాట. మీరు వచ్చి చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బై బాయ్.